నిధయే సర్వవిద్యానాం విసజీభవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 14 గురువారం ద్వాదశి తిథి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి రేవతి నక్షత్రం ఈరోజు సాయంత్రం వరకు ఉంది. 12 రాశుల్లో ఇప్పుడు ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, పోటీ ప్రపంచంలో విజయాలు, ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు మర్యాదలు తెచ్చుకుంటారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల ఒక్క విషయంలో మీరు వెనకడుగు వేస్తారు. పోటీ ప్రపంచంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. భూవాహన సమస్యలు, ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను గురువులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ వృషభ రాశి వారికి ఈ గురువారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యంతో పాటు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తవుతాయి. లాభంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. వ్యయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల వల్ల నష్టాలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆలోచనలు కలిసి రాదు. ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, తులసి ఆకుల మాలను స్వామివారికి, అమ్మవారికి అలంకరించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల జన సహకారము, భగవంతుని ఆశీస్సులు, నిరాడంబరంగానే మంచి విజయాలను సాధించుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. లాభములో రవి సంచారం వల్ల కొంతమంది అధికారుల సహకారం మీకు బాగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి గురువారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో లాభసాటి ప్రయాణాలు చేసి విజయం సాధిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి గురువారం రోజున భాగ్యములో రవి సంచారం ఉంది. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో కుజ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పేరు ప్రఖ్యాతులు, ఆదాయము అందుకుంటారు. లాభంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల కొంతమంది స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. కొన్ని అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలతో అపార్థాలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలో అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి గురువారం రోజున షష్టమంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ అభివృద్ధి పదంలో ముందు సాగే పరిస్థితి కనిపిస్తుంది.
సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దుబారా ఖర్చులు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వసధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున షష్టమంలో చంద్ర సంచారం ఉంది. అతి సునాయాసంగా ఒక పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. లాభాలు అందుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ గొడవలు రావడానికి అవకాశం ఉంది. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు కూడా కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు వస్తాయి. నీలం రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి గురువారం రోజున షష్టమంలో రవి సంచారం ఉంది. ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలు అందుకుంటారు. అభినందనలు కూడా అధికారుల నుంచి అందుకుంటారు. షష్టమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అవకాశం ఉంది. షష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు, రావాల్సిన ఆదాయం కూడా వస్తుంది. దశమములో కేతువు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, అనారోగ్య సమస్యలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు అరటి పండ్లు గురువుల పాదాల దగ్గర ఉంచి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి గురువారం రోజున తృతీయంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. జన సహకారం బాగుంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు చతుర్థములో శని సంచరిస్తున్నారో అర్ధాష్టమ శని దోషం. మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకారం లోపల ఇంట బయట మీరే పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి గురువారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తల్లి ఆశీస్సులు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శని సహకారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం ఉంది. సాంప్రదాయ వ్యాపారాల అభివృద్ధి పద్ధతులు ముందు సాగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని సాధిస్తారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ స్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి గురువారం రోజున తృతీయంలో రవి సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగులు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో కుజ సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపము, ఆలోచనలు కలిసి రాదు. వ్యాపార నష్టానికి అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి గురువారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి.
ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల వల్ల లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ వ్యాపార విస్తరణ వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే ఆర్థికంగా బలపడతారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, మనసుకు నచ్చని సంఘటన ఒకటి జరిగి అశాంతికి గురవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి దర్శనం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.